విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించాలని బుధవారం విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి రద్దు చేస్తున్నట్లు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని ప్రకటించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మోకాళ్లతో చీప పట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. అర్ధగంట పాటు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటన చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదన్నారు. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ నడపనివ్వడం లేదన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్లాంట్లో 5,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడం లేదన్నారు. పైగా పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి యాజమాన్యం పూనుకుంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ప్రకటనకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు పొంతం లేదని పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. కనుక ప్రధాని మోదీ చేతపై ఆంక్షలపై ప్రకటన చేయించాలని మధు డిమాండ్ చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు. ఏ మొహం పెట్టిన విశాఖపట్నం వస్తున్నా అడుగుతున్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు మీ ప్రభుత్వం, మీ కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటామని, స్టీల్ ప్లాంట్ని కాపాడతామని చెప్పిన వారు ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఒకటే అడుగుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని నువ్వు చెప్పాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇమ్మని కోరుతున్నాం. ఈ రాష్ట్రానికి ప్రయోజనమైన పోలవరం ప్రాజెక్టుని త్వరగా పూర్తిదని చెప్పాలని కోరుతున్నాం. కడప స్టీల్ ప్లాంట్ నిర్మితామని చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా ఈ రాష్ట్రానికి వస్తే ఒకటే మా నినాదం, మోడీ గో బ్యాక్ అని చెప్తున్నాము. ఎప్పటికైనా ఈ రాష్ట్రాన్ని, అప్పుల్లో కూరుకుపడి రాష్ట్రాన్ని ఆదుకోవాలి. లేకుంటే మాత్రం 5 కోట్ల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు.